బ్రేకింగ్ న్యూస్ ఏపీలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 30 నుంచి నామినేషన్ల స్వీకరణ, ఆగస్టు 1న నామినేషన్స్ కు ఆఖరు తేదీగా నిర్ణయించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ఏపీలో ఎన్నికల కమిషన్ అయితే జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఆ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఖాళీగా ఉన్న ఏదైతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి కూడా పలు అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఏంటి అనే దానికి సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి జెడ్పీటీసీలు పులివెందుల, కారంపూడి తదితర ప్రాంతాలకు సంబంధించి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. 2 జెడ్పీటీసీ, 3 ఎంపీటీసీ, 2 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఆగస్టు 10న సర్పంచ్, 12 ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికను ఈసీ ప్రకటించింది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం మునిసముద్రం ఎంపీటీసీ స్థానానికి ఎన్నిక, పల్నాడు జిల్లా కారంపూడి మండలం వేపకంపల్లి ఎంపీటీ స్థానానికి ఎన్నిక, నెల్లూరు జిల్లా విడవలూరు 1వ ఎంపీటీ స్థానానికి ఎన్నిక జరగబోతుంది. ప్రకాశం జిల్లా కొండేపు మండల కేంద్రంలో సర్పంచ్ ఎన్నికలు చర్య తీసుకున్నారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులక్క సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ శివ, థాంక్యూ.